హాయ్ అండి. ఈరోజు టిఫిన్‌కి అయితే నేను ఓట్స్ ఇడ్లీ చేస్తున్నాను. దానికోసం అయితే ఓట్స్ అయితే పెరుగులో నానబెట్టేసాను. ఒక గంట 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పును కూడా ఒక గంట నానబెట్టేసి రుబ్బేసి అప్పటికప్పుడే చేసుకోవటం అనమాట ఇవి. పులవాల్సిన పని లేదు పిండి మనకి. అప్పటికప్పుడే ఒక గంట ముందు నానబెట్టుకొని చేసేసుకోవచ్చు వెంటనే. ఏ టిఫిన్ లేదనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. కావాలంటే మీరు వంట సోడా వేసుకోవచ్చు. వంట సోడా అయితే నేనైతే వేయలేదు పొంగటానికి అది. ఎందుకంటే ఇడ్లీని న్యాచురల్‌గా చేసుకుంటేనే ఇడ్లీ బాగుంటాయి అనమాట. ఇంక దాంట్లో కూడా వంట సోడా వేసుకుంటే బాగుండదు. వంట సోడా దేంట్లో వేయాలో దాంట్లోనే వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఇడ్లీలు కూడా వేస్తారు, నాకు నచ్చదు. నేనైతే న్యాచురల్‌గానే ఇట్లానే చేశాను. మనకి వంట సోడా వేస్తే పొంగేయే, నేనైతే వేయలేదు కాబట్టి న్యాచురల్‌గా వచ్చాయన్నమాట. దాంట్లోకి పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ కూడా నేను వాటర్ లాగా చేసుకోవాలి. దీనికి గట్టిగా ఉంటే బాగుండదు. మామూలు ఇడ్లీకి అయితే గట్టిగా ఉంటే బాగుంటుంది, కానీ ఇది ఇడ్లీకి వాటర్ లాగా ఉంటేనే బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను, అది కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. నాకు ఇష్టం ఇడ్లీలో కర్రీ వేసుకోవటం. ఇట్లాగ 2 మిక్స్ చేసుకొని తిన్నాను. చాలా బాగున్నాయి, ఇడ్లీలు అయితే అదిరిపోయాయి.